నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. వైకాపా అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్నీ తానే వ్యవహరించినటువంటి కొంతమంది బడా నేతలు ఇప్పుడు పార్టీని పట్టించుకోవడమే మానేశారు. అయితే మరికొంతమంది పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తానికి కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందా అనేటువంటి అనుమానాలు ఆ పార్టీ క్యాడర్ను నిద్ర పట్టనీయకుండా చేస్తూ ఉన్నాయి. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలి జనసేనలోకి చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అంశం కనుక ఒకసారి పరిశీలిస్తే కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగిన నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదిగారు. రాజశేఖర రెడ్డి అండదండలతోటి 1999లో ఒంగోలు అసెంబ్లీ టికెట్ తెచ్చుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఏకఛత్రాధిపత్యం వహించారు. 1999, 2004, అదేవిధంగా 2009, 2012 ఏకంగా వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2009లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆయనని మంత్రిని చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేసి వైఎస్ఆర్ తనయుడు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012 అప్పుడు ఒంగోలులో వచ్చినటువంటి మధ్యంతర ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 4వసారి బాలినేని శ్రీనివాసరెడ్డి 2012వ సంవత్సరంలో మళ్ళీ అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి ప్రకాశం జిల్లాని ఏకతాటి మీద నడిపించడంలో బాలినేని శ్రీనివాసరెడ్డి పాత్ర వెలకట్టలేదని చెప్పుకోవచ్చు. అయితే తదనంతరం జరిగిన ఎన్నికలు పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా పోటీ చేసినటువంటి ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి దామచర్ల జనార్దన్ చేతిలో ఓటమి చెందారు. అయితే దామచర్ల జనార్దన్ మొట్టమొదటిసారి 2014 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దామచర్ల జనార్దన్ గెలుపులో జనసేనది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఒంగోలులో కమ్మ ప్లస్ కాపు ఓటు బ్యాంక్ 80,000 ఉందంటే ఆ నియోజకవర్గం, ఆ రెండు సామాజిక వర్గాలు ఎంతలా ప్రభావితం చేస్తాయో ఇట్లనే అర్థం చేసుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లో మళ్ళీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి 5వసారి ఎమ్మెల్యేగా ఎన్నికారు. అంటే దాదాపు ఆయన పోటీ చేసినటువంటి ఎన్నికల్లో కేవలం 2 సార్లు మాత్రమే ఓటమి చెందారని చెప్పుకోవచ్చు. 2024 ఎన్నికల్లో మరి టీడీపీ, జనసేన కలయికతోటి మళ్ళీ దామచర్ల జనార్దన్ ఒంగోలులో గెలుపొందారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఓడారు. 7 సార్లు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేస్తే 2 సార్లు ఓటమి చెందారు. ఆ 2 సార్లు కూడా తెలుగుదేశం, జనసేన కలయికలోనే ఆయన అయితే ఓటమి చెందారని చెప్పొచ్చు. సో అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన అప్పటికి జనసేన పార్టీలో చేరదాం అనుకున్నప్పటికీ కూడా ఆయన కుమారుడు ఒత్తిడి మీదకు ఆయన జనసేనలో చేరకుండా వైకాపాలో పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 2019లో ఆయన ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటి విడతలో బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిని చేసిన పరిస్థితి ఉంది. అయితే 2వ విడతలో బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానం దక్కలేదని చెప్పుకోవచ్చు. జిల్లాని శాసించినటువంటి నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుర్తింపు ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే బాహుబలి అనేటువంటి పేరుంది. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధిపత్యాన్ని స్వయంగా జగన్మోహన్ రెడ్డే దెబ్బ కొట్టారంటూ బాలినేని అనుచరులు వాపోతూ ఉంటారు ఇప్పటికీ సైతం. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని కేవలం ఒంగోలు నియోజకవర్గానికే జగన్మోహన్ రెడ్డి పరిమితం చేయడంతో జగన్ మీద బాలినేని శ్రీనివాసరెడ్డి రగిలిపోతున్నారంట. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి కంకణాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కట్టుకున్నారంటూ ఆయన అనుచరులు చెబుతూ ఉన్నారు. సో మొత్తానికి కనుక చూస్తే తనని పెద్ద ఎత్తున అవమానించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత తన మంత్రి పదవిని 5 సంవత్సరాలు ఉండేటువంటి తన మంత్రి పదవిని త్యాగం చేసి జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ ఉమ్మడి ప్రకాశం జిల్లాని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా బాహుబలి బాలినేని శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి
దెబ్బతీశారంటూ ఆయన అనుచరులు ఇప్పటికి కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. సో ఎలాగైనా మళ్ళీ ఒంగోలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలంటే ఖచ్చితంగా జనసేనే దానికి మార్గం అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి రాయబారం కూడా పంపినట్టు తెలుస్తూ ఉంది. అయితే జనసేన అధినేత కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. తొందరలోనే అధికారికంగా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరేందుకైతే ముహూర్తం కూడా సిద్ధమవుతున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో మొత్తానికి కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటే జనసేన పార్టీలో కూడా జిల్లాలో జవసత్వాలు నింపేటువంటి బాధ్యతను బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకుంటారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్లు లేని పరిస్థితిగా జనసేన పార్టీ ఉంది. సో బాలినేని లాంటి బలమైన నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బలమైన నేత కనుక ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పగ్గాలు చేపడితే ఖచ్చితంగా జనసేన పార్టీ జవసత్వాలు పుంజుకుంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఖచ్చితంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి పోటీ ఇస్తుందనేటువంటి ఉద్దేశంతో జనసేన అధినేత కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొదటి నుంచి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వివాదరహితుడిగా పేరొందారు. సో కుల రాజకీయాలకు బాలినేని అతీతంగా చెప్పుకోవచ్చు. తను రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడైనప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినటువంటి నేతగా బాలినేని శ్రీనివాసరెడ్డికి పేరుంది. తాను జనసేనలో చేరటం వెనక జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం సైతం కూడా బాలినేని రాకనైతే స్వాగతిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తాన్ని కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీలో చేర్చుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవితో పాటు ఆయన్ని మరి ఏదైనా ఎమ్మెల్సీ పదవి కూడా భవిష్యత్తులో కట్టబెట్టేటువంటి ఆలోచనలు లేకపోలేదంటూ రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బాలినేని రాక ఏదైతే ఉందో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన కార్యకర్తల్లో ఒక జోష్ నింపిందని చెప్పుకోవచ్చు. సో బాలినేని అధికారికంగా ఎప్పుడు చేరతారనే దాని మీద అయితే మరికొన్ని రోజులైతే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవాలి.